Hello students, in this class we will discuss about sexual reproduction in humans. ప్లాంట్స్లో ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. హ్యూమన్స్లో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఆల్రెడీ మనం 8th క్లాస్లో రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ ఇంట్రొడక్షన్ తెలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మీకు 10th క్లాస్లో అవి ఇంట్రొడక్షన్గా బ్రీఫ్గా ఇచ్చారు, వాటిని కూడా మళ్ళీ తెలుసుకుందాం. ఫస్ట్ స్పర్మ్ సెల్ అండ్ ఎగ్ సెల్, దీస్ ఆర్ ద germ cells అంటే reproductive cells. Sperm cell from male and egg cell from the female reproductive system. దాన్ని మనము ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, తర్వాత ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. దీస్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ విల్ బీ దేర్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బై బర్త్లోనే ఉంటాయి. బట్ అవి గ్యామెట్స్ని సర్టెన్ ఏజ్ వస్తేనే ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మెచ్యూర్ అయ్యే ఏజ్ గర్ల్స్లో వచ్చేసి 8 to 13 ఇయర్స్. ఆ ఏజ్లో అవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బాయ్స్లో అయితే 9 to 14 ఇయర్స్. ద ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్, అవి ప్రొడక్షన్ జరిగేటప్పుడు బాడీ చేంజెస్ విల్ ఆల్సో అక్కర్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాడీ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఆల్రెడీ మనం 8th క్లాస్లో అడోలసెన్స్ లెసన్లో ఆ చేంజెస్ ఏంటి అనేవి మనము తెలుసుకున్నాం. ఒకసారి మళ్ళీ ఆ చేంజెస్ ఏంటో మనము ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. గర్ల్స్లో 18 to 13 ఇయర్స్ ప్యూబర్టీ విల్ బీ బిగిన్, అండ్ 18 to 19 ఇయర్స్ వచ్చేలోపు దట్ ప్యూబర్టీ విల్ కంప్లీటెడ్. వాట్ ఈస్ ప్యూబర్టీ? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ చేంజెస్, బాడీలో జరిగే ఫిజికల్ చేంజెస్. అంటే చైల్డ్ బాడీ అడల్ట్ బాడీగా మెచ్యూర్ అయ్యి సెక్షువల్ రీప్రొడక్షన్ జరిపే కెపాబిలిటీని బాడీ గెయిన్ చేసుకోవడమే ఆ ప్రాసెస్నే ప్యూబర్టీ అని అన్నారు. డ్యూరింగ్ దిస్ ప్యూబర్టీ మెనీ ఫిజికల్ చేంజెస్ జరుగుతాయని చెప్పుకున్నాం కదా. ఆ ఫిజికల్ చేంజెస్ ఏంటో ఒకసారి డీటెయిల్డ్గా మనము చూద్దాం. కొన్ని చేంజెస్ బాయ్స్లోనూ అలాగే గర్ల్స్లోనూ కామన్గా సిమిలర్గా ఉంటాయి. ఆ చేంజెస్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ థిక్ హెయిర్ ఆన్ న్యూ ఏరియాస్ ఆఫ్ ద బాడీ, ఆర్మ్ పిట్స్ అండ్ ఇన్ జెనైటల్ ఏరియాస్ బిట్వీన్ థైస్ ఆల్సో గ్రోత్ ఆఫ్ హెయిర్ విల్ బీ సీన్. ఆర్మ్ పిట్స్లో అలాగే స్కిన్ అనేది ఆర్మ్ పిట్స్లో డార్క్గా మారుతుంది. అండ్ థిన్ హెయిర్, చాలా పల్చని హెయిర్ హ్యాండ్స్ మీద, లెగ్ మీద, అలాగే ఫేసెస్ మీద కూడా గమనించవచ్చు. అండ్ అవర్ స్కిన్ బికమ్స్ ఆయిలీ, ఎందుకంటే సీబమ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఆయిల్ గ్లాండ్స్ అన్నమాట అవి. అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ ద యాక్నీ అంటే పింపుల్స్. ఈ ప్యూబర్టీ పీరియడ్లో యాక్నీ అనేవి కూడా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కిన్ మీద మనము చూడొచ్చు. నౌ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్. ఫస్ట్ హ్యూమన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అండ్ ఇట్ ఫంక్షన్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ అండ్ ఆల్సో రిలీజెస్ మేల్ సెక్స్ హార్మోన్, దట్ ఈస్ టెస్టోస్టిరాన్, మనం 8th క్లాస్లో చదివాం. అండ్ ఆల్సో ఇట్ డిపాజిట్స్ అంటే రిలీజెస్ స్పర్మ్స్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఫస్ట్ టెస్టిస్ యొక్క ఫంక్షన్ చూద్దాం. టెస్టిస్ ప్రొడ్యూసెస్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అండ్ ఇట్ ఆల్సో రిలీజెస్ స్పర్మ్స్. A pair of testes is seen in the male reproductive system and it is present outside the body cavity in a elastic sac-like structure. Elastic sac అంటే సంచి, sac like స్ట్రక్చర్లో ఈ టెస్టిస్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. ఆ సాక్ని స్క్రోటమ్ అన్నాం. అండ్ దిస్ టెస్టిస్ ప్రొడ్యూసెస్ మేల్ సెక్స్ హార్మోన్, దట్ ఈస్ టెస్టోస్టిరాన్. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాడీలీ చేంజెస్. ప్యూబర్టీలో చేంజెస్ వస్తాయని చెప్పుకున్నాం కదా, దానికి ఈ హార్మోనే మెయిన్ రెస్పాన్సిబుల్, దట్ ఈస్ టెస్టోస్టిరాన్. ఇప్పుడు మన బ్రెయిన్లో ఒక క్వశ్చన్ రేజ్ అవ్వాలి. అదేంటంటే వై దిస్ టెస్టిస్ ఆర్ అవుట్సైడ్ ద బాడీ క్యావిటీ. మిగతా ఆర్గాన్స్ అన్నీ లోపల ఉన్నప్పుడు టెస్టిస్ మాత్రమే బయట ఎందుకున్నాయి అంటే టెస్టిస్ కెనాట్ ప్రొడ్యూస్ స్పర్మ్స్ అట్ బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్లో స్పర్మ్ ప్రొడక్షన్ జరగదు. దే నీడ్ లో టెంపరేచర్. దానికి లో టెంపరేచర్ అనేది అవసరం అన్నమాట స్పర్మ్ ప్రొడక్షన్కి. సో దిస్ టెస్టిస్ ఆర్ ప్రెజెంట్ అవుట్సైడ్ ద బాడీ క్యావిటీ. బాడీ క్యావిటీకి అవుట్ సైడ్ అనేవి స్క్రోటల్ సాక్స్లో ఈ టెస్టిస్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఎందుకు అంటే లో టెంపరేచర్ అనేది వాటికి అవసరం కాబట్టి. ఓకే, నౌ దీస్ టెస్టిస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ద స్పర్మ్స్.
స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీస్ ఆర్ మొటైల్ అంటే మూవింగ్, కదులుతూ ఉంటాయి. దే కన్సిస్ట్ ఆఫ్ హెడ్, మిడిల్ పీస్ అండ్ ఏ టెయిల్. 3 పార్ట్స్ ఉన్నాయి. అండ్ దిస్ స్పర్మ్ షుడ్ ఎంటర్ ఇంటూ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ టు రీచ్ ద ఎగ్ సెల్. ఎగ్ సెల్ని రీచ్ అవ్వడం కోసం ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలోకి ఇప్పుడు ఈ స్పర్మ్ అనేది ఎంటర్ అవ్వాలి. స్పర్మ్ అనేది ఎంటర్ అవ్వాలి అంటే అది మొటైల్గా ఉండాలి, మూమెంట్ అనేది చూపించాలి. ఇప్పుడు అది మూవ్ అవ్వాలంటే దానికి ఎనర్జీ అనేది అవసరం కదా. దానికోసం కొన్ని యాక్సెసరీ మెటీరియల్స్ అనేవి దాని యొక్క జర్నీకి అవసరం. అవి ఎక్కడి నుంచి వస్తాయి స్పర్మ్కి అంటే, దేర్ ఆర్ సమ్ గ్లాండ్స్ ఇన్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో కొన్ని గ్లాండ్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అంటే ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ సెమినల్ వెసికల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వెన్ దిస్ స్పర్మ్స్ ట్రావెల్ త్రూ ద వాస్ డెఫరెన్స్, ఆ ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి అలాగే సెమినల్ వెసికల్ నుంచి స్పర్మ్స్కి ఆ సెక్రిషన్స్ వెళ్ళి కలిసిపోతాయి. వెన్ దీస్ సెక్రిషన్స్ కంబైన్డ్ విత్ ద స్పర్మ్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సెమెన్. దాన్ని సెమెన్ అని అంటారు. అండ్ దిస్ సెమెన్ ప్రొవైడ్స్ ద న్యూట్రిషన్ టు ద స్పర్మ్. అండ్ అది స్మూత్గా ఈజీగా ట్రావెల్ అవ్వడం కోసము హెల్ప్ అవుతుంది. స్పర్మ్ అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోకి ట్రావెల్ అవ్వాలి కదా. అలా ట్రావెల్ అయ్యేటప్పుడు స్పర్మ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ సెమినల్ ఫ్లూయిడ్ ద్వారా ఈజీ అవుతుంది. నౌ దిస్ సెమెన్ passes out through a duct called urethra that is present inside the penis. యురేత్రా అనే డక్ట్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ద కామన్ డక్ట్. స్పర్మ్ అలాగే యూరిన్ పాసేజ్కి సేమ్ డక్ట్ అనమాట, దట్ ఈజ్ యురేత్రా. అవి కానీ ఒకేసారి పాసేజ్ అనేది జరగదు. అంటే స్పర్మ్ పాసేజ్ అండ్ యూరిన్ పాసేజ్ డిఫరెంట్గా జరుగుతుంది. స్పర్మ్ పాసేజ్ జరిగినప్పుడు యూరిన్ ఎక్స్క్రీట్ అవ్వదు. యూరిన్ ఎక్స్క్రీట్ అయ్యేటప్పుడు స్పర్మ్ పాసేజ్ అనేది జరగదు. డ్యూరింగ్ ద మేటింగ్ స్పర్మ్స్ అనేవి వెజైనాలోకి డిపాజిట్ అయిపోయాయి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోకి బై ది పెనిస్ ఆఫ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ద స్పర్మ్స్ ఆర్ రిలీజ్డ్. ఇప్పుడు స్పర్మ్స్ అనేవి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయాయి. నౌ వీ విల్ సీ అబౌట్ హ్యూమన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఫస్ట్గా ఆర్గాన్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్, పెయిర్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్స్, యుటెరస్, సెర్విక్స్ అండ్ వెజైనా. ఏమేం ఫంక్షన్ చేస్తుంది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే, ఫీమేల్ గ్యామెట్స్ని అది ఎగ్ సెల్ అని అంటారు, వాటి ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ ఆల్సో ఫీమేల్ హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ని సెక్రేషన్ జరుగుతుంది. అండ్ అలాగే ఫెర్టిలైజ్డ్ ఎగ్ బేబీగా డెవలప్ అయ్యే కండిషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మెన్సురేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్స్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. A pair of ovaries are present in the female reproductive system. By birth, a girl consists of many immature eggs in the female reproductive system. But when the girl reaches the age of puberty ki reach అవ్వగానే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అన్నీ కూడా మెచ్యూర్ అవుతాయి. అలా మెచ్యూర్ అయిన అన్ని ఎగ్స్ నుంచి 1 egg is released ఎవ్రీ మంత్ బై వన్ ఆఫ్ ద ఓవరీ. అంటే ప్రతి మంత్ కూడా ఒక ఓవరీ నుంచి ఒక ఎగ్ మాత్రమే ఆల్టర్నేట్గా రిలీజ్ అవుతుంటుంది. ద రిలీజ్డ్ ఎగ్ ఈస్ కలెక్టెడ్ ఇన్ టు ట్యూబ్ కాల్డ్ ఫాలోపియన్ ట్యూబ్. ఫాలోపియన్ ట్యూబ్ని ఇంకో పేరు కూడా అంటాం, అది ఓవిడక్ట్. అండ్ నౌ ద ఎగ్ సెల్ రీచ్డ్ ది ఫాలోపియన్ ట్యూబ్. ఫాలోపియన్ ట్యూబ్లోకి ఎగ్ సెల్ అనేది ఎంటర్ అయిపోయింది. అండ్ నౌ ద ఎగ్ సెల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద స్పర్మ్ సెల్. When the sperm cell reaches into the female reproductive system, it enters into the fallopian tube and fuses with the egg cell. Sperm cell అనేది ఇప్పుడు వచ్చేసి ఫాలోపియన్ ట్యూబ్లోకి ఎగ్ సెల్తో ఫ్యూజ్ అయిపోయింది. అండ్ వెన్ ది ఫెర్టిలైజేషన్ అకర్స్, ఎప్పుడైతే ఎగ్ స్పర్మ్ సెల్తో ఫ్యూజ్ అవుతుందో అది జైగోట్గా ఫామ్ అయింది. అండ్ దిస్ జైగోట్ repeatedly undergoes division and forms the embryo. Now the embryo enters into the uterus and here
ద ఎంబ్రియో ఈజ్ ఇంప్లాంటెడ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ద యూటరస్. యూటరస్ యొక్క లైనింగ్స్లో ఈ ఎంబ్రియో అనేది వచ్చి అతుక్కుంది. ఇంప్లాంట్ మీన్స్ అతుక్కోవడం. నెక్స్ట్, ద లేయర్స్ ఆఫ్ దీస్ యూటరస్ బికమ్ థిక్ అండ్ రిచ్లీ సప్లైడ్ విత్ ద బ్లడ్ టు గెట్ ద న్యూట్రిషన్ ఫర్ ఎంబ్రియో. ఎంబ్రియోకి న్యూట్రిషన్ అనేది అందాలి కదా, అది పెరుగుతూ ఉంది కదా ఎంబ్రియో. అలా పెరుగుతూ ఉన్నప్పుడు దానికి న్యూట్రిషన్ అవసరం. ఆ న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బిట్వీన్ ద ఫీటస్ అండ్ ద యూటరస్ ఆఫ్ ద మదర్ ఏ స్పెషలైజ్డ్ టిష్యూ ఈజ్ ఫార్మ్డ్. ఒక స్పెషలైజ్డ్ టిష్యూ అనేది ఫామ్ అయింది, దాన్నే ప్లెసెంటా అని అన్నాం. అండ్ దిస్ ప్లెసెంటా ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద యూటరైన్ వాల్. యూటరైన్ వాల్ నుంచి అది ఫామ్ అవుతుంది. అండ్ దిస్ ప్లెసెంటా, ఈ ప్లెసెంటాని మదర్ నుంచి ఫీటస్కి న్యూట్రిషన్ అనేది సప్లై చేస్తుంది. ఏ విధంగా సప్లై చేస్తుందంటే ఈ ప్లెసెంటాలో మదర్ సైడ్ నుంచి బ్లడ్ స్పేసెస్, అలాగే ఫీటస్ యొక్క విల్లై, బ్లడ్ వెజల్స్లో విల్లై ఉంటాయి కదా, ఆ విల్లై సరౌండ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ త్రూ దీస్ బ్లడ్ స్పేసెస్ ఆఫ్ ది మదర్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ సప్లైడ్. గ్లూకోజ్, ఆక్సిజన్ అనేది మదర్ బ్లడ్ నుంచి ఈ విల్లై ద్వారా ఫీటస్ యొక్క బ్లడ్లోకి సప్లై అనేది జరుగుతుంది. అలాగే ఎంబ్రియో డెవలప్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని వేస్ట్ను కూడా జనరేట్ చేస్తుందన్నమాట. అలా జనరేట్ అయిన వేస్ట్ మొత్తము ఎంబ్రియో నుంచి మదర్కి కూడా ఈ ప్లెసెంటా ద్వారానే వెళ్ళిపోతుంది. ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మదర్స్ బాడీ. ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 9 months జరుగుతుంది. అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ జెస్టేషన్ పీరియడ్. వెన్ ద జెస్టేషన్ పీరియడ్ కంప్లీటెడ్, రిథమిక్ కాంట్రాక్షన్స్ అనేవి యూటరస్లో జరుగుతాయి. అలా జరగడం వల్ల బేబీ బర్త్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఎగ్ అనేది అసలు ఫెర్టిలైజే అవ్వలేదనుకోండి ఫెలోపియన్ ట్యూబ్లో, జైగోట్ ఎలా ఫామ్ అవుతుంది, ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది, బేబీ బర్త్ ఎలా జరుగుతుంది? జరగదు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యూటరస్ లైనింగ్ అనేది ప్రతి మంత్ దానంతటి కదా జరుగుతూనే ఉంటుంది. వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ హ్యాపెండ్ ఆర్ నాట్ హ్యాపెండ్. ఫెర్టిలైజేషన్ జరిగిందా లేదా అనే దాంతో దానికి సంబంధం లేదు. యూటరస్ లైనింగ్ అనేది డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. అలా జరిగినవి ఎప్పుడైతే ఎగ్ సెల్ వచ్చి ఇంప్లాంటేషన్ జరగలేదనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్స్ టు ద లైనింగ్ ఆఫ్ ద యూటరస్. ఈ యూటరస్ లేయర్స్ అన్నీ ఫామ్ అయ్యాయి కదా థిక్గా, అవంతా ఏమవుతాయంటే స్లోగా బ్రేక్ అయిపోయి ద లేయర్స్ ఆఫ్ ద యూటరస్ అన్నీ కూడా డిసింటిగ్రేట్ అయిపోతాయి. నౌ అలాంగ్ విత్ ద డిసింటిగ్రేటెడ్ లైనింగ్ ఆఫ్ ద యూటరస్ సమ్ బ్లడ్ విల్ మిక్స్డ్ విత్ ది లేయర్స్ అండ్ దే విల్ రిలీజ్డ్ అవుట్ త్రూ ది వెజైనా. వెజైనా ద్వారా ఆ లైనింగ్స్ అన్నీ బ్లడ్తో కలిసి బయటికి రిలీజ్ అయిపోతాయి. దాన్నే మెన్సురేషన్ అని అంటారు. ఈ మెన్సురేషన్ 2 to 8 days వరకు ఉంటుంది. ఒక కంప్లీట్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎన్ని డేస్ పడుతుంది అంటే 28 days అనేది పడుతుంది. అందులో ఫెర్టైల్ పీరియడ్ వచ్చేసి కొన్ని డేస్ మాత్రమే, 8 to 19 days వరకు. ఫెర్టైల్ మీన్స్ ఎగ్ రిలీజ్ అయ్యే డేస్. అప్రాక్సిమేట్గా 28 days కనుక సైకిల్ అయితే 14th day ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అబౌట్ రీప్రొడక్టివ్ హెల్త్. రీప్రొడక్టివ్ సిస్టంలో మనము స్పర్మ్స్ అలాగే ఓవం ప్రొడక్షన్ అనేది జరుగుతుందని తెలుసుకున్నాం. ఈ ప్రొడక్షన్ జరిగితేనే సెక్షువల్ యాక్ట్కి సరిపోతుందా, సెక్షువల్ రీప్రొడక్షన్కి సరిపోతుందా అంటే నో. బాడీ మాత్రమే కాదు, మైండ్ కూడా, మైండ్ అండ్ బాడీ బోత్ షుడ్ బీ కంప్లీట్గా మెచ్యూర్ అవ్వాలన్నమాట ఈ సెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ అవ్వడానికి. లేకపోతే ఖచ్చితంగా ఏవైనా కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఈ రీప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించినవి ఉన్నాయి. అవి ఏంటివి అంటే వెన్ ద ఇంటర్ కోర్స్ ఆర్ ద ఇంటిమేషన్ అక్కరింగ్, బాడీ పార్ట్స్ అనేవి కాంటాక్ట్లోకి వస్తాయి. దెన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ విల్ అక్కర్. బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎగ్జాంపుల్ గొనేరియా అండ్ సిఫిలిస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వాట్స్ అండ్ HIV AIDS. ఇలా హెల్త్ కాంప్లికేషన్స్ రావడం వల్ల
ప్రెగ్నెన్సీ ఒకవేళ టీనేజ్‌లోనే జరిగిందనుకోండి, అది ఎడ్యుకేషన్‌కి ఇంటరప్షనే, హెల్త్ రిస్క్ చాలా ఉంటాయి. మెటర్నల్ మోర్టాలిటీ అంటే తల్లి జన్మనివ్వగానే చనిపోతుంది. ఎందుకంటే టీనేజ్‌లోనే చేయడం వల్ల బాడీ అంతగా డెవలప్ అయ్యుండదనమాట డెలివరీ ప్రాసెస్‌కి. అండ్ ప్రీమెచ్యూర్ బర్త్ ఆఫ్ బేబీ, పూర్తిగా డెవలప్ కాకముందే బేబీ బర్త్ అనేది జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి అంటే 18 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మాత్రమే సెక్షువల్ యాక్ట్స్‌లో పార్టిసిపేట్ అవ్వాలి. ఎందుకంటే బాడీ, మైండ్ కంప్లీట్‌గా మెచ్యూర్ అవుతాయి ఆ ఏజ్‌లో. నెక్స్ట్ వన్, హ్యావింగ్ సెక్స్ విత్ సింగిల్ ట్రస్టబుల్ పార్ట్నర్. ఒక పార్ట్నర్తో మాత్రమే సెక్షువల్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ మల్టిపుల్ పార్ట్నర్స్తో ఇన్వాల్వ్ అయినట్టయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి. నెక్స్ట్ కాంట్రాసెప్టివ్ డివైజెస్ అండ్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని యూస్ చేసి కూడా మనం ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఆ కాంట్రాసెప్టివ్ మెథడ్స్, డివైసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనము కాంట్రాసెప్టివ్ అనే వర్డ్కి మీనింగ్ తెలుసుకుందాం. కాంట్రాసెప్టివ్ మీన్స్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి చేసే పద్ధతి అనమాట కాంట్రాసెప్టివ్ అంటే. ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది? ఫెర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు. అది జరగకుండా ఉండాలి అంటే స్పర్మ్స్ అనేవి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోకి ఎంటర్ కాకుండా చేయాలి. దానికి కండమ్ అనే ఒక రబ్బర్ కవరింగ్ని పెనిస్కి యూస్ చేయడం వల్ల స్పర్మ్స్ అనేవి ఎంటర్ అవ్వవు అనమాట ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అలాగే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి కారణమయ్యే జర్మ్స్ కూడా ఫీమేల్ బాడీలోకి ఎంటర్ అవ్వవు. దాని ద్వారా ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని కూడా మనము ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ దట్ ఈస్ కాపర్ టీ. కాపర్ టీ అనేది ఇంట్రాయూటరైన్ డివైస్, ఐయుడి అంటే యూటరస్లో దాన్ని ప్లేస్ చేస్తారనమాట ఫ్యూజన్ అనేది జరగకుండా ఉండడం కోసం. ఇది ఆల్మోస్ట్ కొంతమందిలో ఇరిటేషన్ కలిగిస్తుంది కాబట్టి అంతగా ఎవరు ప్రాసెస్ని రికమెండ్ చేసుకోరు. నెక్స్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ చేంజ్ చేసుకోవడం కోసం పిల్స్ అంటే ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఎగ్ రిలీజ్ని స్టాప్ చేస్తాయి అన్నమాట ఆ పిల్స్. ఎగ్ రిలీజ్ స్టాప్ అయినప్పుడు ఏమవుతుంది? ఫ్యూజన్ జరగదు, ప్రెగ్నెన్సీ కూడా రాదు. నెక్స్ట్ బై సర్జికల్ మెథడ్స్. ఇన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో వాస్ డెఫరెన్స్ చూసాం కదా మనము, ట్యూబ్స్ లైక్ స్ట్రక్చర్. అక్కడ నుంచే స్పర్మ్స్ అనేవి రీప్రొడక్టివ్ సిస్టంలోకి పెనిస్లోకి ఎంటర్ అవుతాయి అని చూసాం. దాన్ని బ్లాక్ చేసి టై చేస్తాం. నెక్స్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో కూడా ఫాలోపియన్ ట్యూబ్స్ని బ్రేక్ చేసి కట్ చేసి దాన్ని టై చేసేస్తారు సర్జరీ ద్వారా. ఇవి పర్మనెంట్ మెథడ్స్ అన్నమాట. ఇవి సరిగా చేయకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్కి కూడా దారితీయవచ్చు. సో దీస్ ఆర్ ద కాంట్రాసెప్టివ్ డివైసెస్ అండ్ మెథడ్ టు ప్రివెంట్ ద ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్స్. ఇన్ కేస్ ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అన్నీ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మెడికల్ టెర్మినేషన్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీని తీసేయవచ్చు. ఆ ప్రాసెస్ని అబార్షన్ అని అంటారు. బట్ దిస్ ప్రాసెస్ ఆల్సో మిస్యూజింగ్ ఇన్ నవేడేస్. ఆ ప్రాసెస్ని కూడా, అబార్షన్ని కూడా కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఎలాగంటే ఫీటస్ కండిషన్ని మనము మేలా ఫీమేలా అని స్టార్టింగ్ మంత్స్లో తెలుసుకోవచ్చు అనమాట. 3rd మంత్లో సెక్స్ ఆఫ్ ద జెండర్ అనేది డిటర్మైన్ చేయొచ్చు. ఫీటస్ యొక్క జెండర్ ఫీమేల్ అని తెలియగానే ఆ ఫీటస్ని చంపేస్తూ ఉన్నారనమాట మదర్ యొక్క యూటరస్లో ఉండగానే. దాన్నే ఫీమేల్ ఫీటిసైడ్ అంటారు. వీ షుడ్ స్టాప్ ద ఫీమేల్ ఫీటిసైడ్. దిస్ ప్రాక్టీస్ ఈజ్ లెడ్ టు ద డిస్టర్బెన్స్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో. ఇప్పుడు ఫీమేల్ ఫీటిసైడ్ చేయడం వల్ల ఫీమేల్ రేషియో అనేది తగ్గిపోతూ ఉంటుంది, మేల్ రేషియో మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. అది చాలా డిస్టర్బెన్స్ అన్నమాట. దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది టు ప్రొటెక్ట్ ద గర్ల్ చైల్డ్ ఫ్రమ్ దీస్ ప్రాక్టీసెస్ అంటే ఈ ప్రీనాటల్ సెక్స్ డిటర్మినేషన్ అనే ప్రాసెస్ని గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. ప్రీనాటల్ సెక్స్ అంటే బర్త్కు ముందుగానే సెక్స్ని తెలుసుకునే ప్రాసెస్ని బ్యాన్ చేసేసింది అనమాట. దానివల్ల బేబీ యొక్క సెక్స్ గర్లా
బాయ్ అనేది ముందుగానే తెలుసుకోలేం. బై దిస్ వీ విల్ ఎండ్ అవర్ చాప్టర్. ఈ చాప్టర్లో మనము రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవర్ అండ్ ఆల్సో ఇన్ హ్యూమన్ బీయింగ్స్, రీప్రొడక్టివ్ హెల్త్ అన్నీ డీటెయిల్డ్గా కవర్ చేసుకున్నాం. ఓకే దెన్ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఇన్ కామెంట్స్.